శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము గరుడ పురాణం గురించి తెలుసుకుందాము. కానీ ముసలితనం కానీ లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయినవాడు, పాంచభూత శారీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, మరియు ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడు అయినటువంటి శ్రీహరికి వందనము. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరించుకోవాలి. గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. అక్కడ లోక కళ్యాణం కోసము వేలాది మంది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తూ ఉంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞము. విశ్వంలోని మునులందరూ కూడా, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. మరియు శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ కూడా మాటల రూపంలో అక్కడ సమర్పించి వెళుతూ ఉంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికే తెంచిన వారి జ్ఞానము నిమిష నిమిషానికి కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అది నైమిషారణ్యం అంటారు. ఒకనాడు ఇక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంతచిత్తుడు, వ్యాస మహర్షి శిష్యుడు, మహాత్ముడైనటువంటి సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు. దర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తన కాలు అరణ్యంలో మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. అప్పుడు ఆయన వెంటనే కొందరు ఉత్తమ పురుషులను, ఋషులను వెంటబెట్టుకొని సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచుకోకుండా ఉండేదాకా అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. అప్పుడు మునులందరూ కూడా ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించాక శౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవ, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు, సర్వేశ్వరుడెవరు, మరియు పూజ్యుడు, ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మము ప్రవర్తితమవుతున్నది? దుష్ట వినాశకుడు ఎవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపం ఎట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతారు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? మరియు ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర ఉంటే ఎలా ఉంటుంది? మరియు వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేది వాడెవరు? హే మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ములను ధన్యులను మరియు జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి అని అడిగారు. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకుని ధ్యానం చేసి కనులు తెరిచి ఇలా చెప్పసాగాడు సూత మహర్షి. శౌనక దేవ, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణు కథ పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో, భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమైనటువంటి ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైనటువంటి వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడు
జన్మ అనగా పుట్టుక లేని వాడైన జగద్రక్షకై కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదటగా కౌమార సర్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పతనాన్ని వేదాలతో సహలోకానికి చాటి చెప్పాడు. మరియు రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచివేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మరియు మూడవ అవతారము ఋషి నారదుడను పేరుతో జన్మించి స్వతంత్రత బోధనను చేశాడు. ఇందులో నిష్కామ కర్మను గూర్చి చెప్పబడింది. మరియు నాలుగవది నరనారాయణ అవతారము. ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసము కఠోర తపస్సు చేశాడు. దేవతలు దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. మరియు ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసిపోయినందుకున్న శాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. మరియు ఆరవ అవతారము దత్తాత్రేయుడు. అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. మరియు ఏడవ అవతారము యజ్ఞదేవ నామకము. నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడు అనే పేర పూజలు అందుకున్నాడు. మరి ఎనిమిదవ అవతారము దేవుడు కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వశాస్త్రాల ఆశ్రమాల చేత పూజింపబడేంతటి శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో ఉన్నటువంటి పృథ్వీ నుండి ముని వలె అన్నాదికములను ఔషధరాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారమైంది. భగవంతుని 10వ అవతారము మత్స్యావతారము. చాక్షుష మన్వంతరంలో చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేప రూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వత మనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. మరియు కూర్మావతారము శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారము. క్షీరసాగర మదనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసము, వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసము, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైనటువంటి దేవతలకు ఇయ్యడం కోసము క్రమంగా ఆది కూర్మము, ధన్వంతరి, మోహిని అవతారాలను శ్రీ మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుంచి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వదైన వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్నటువంటి ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోకి తెచ్చాడు. 16వదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులైనటువంటి లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోనికి తీసుకువచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడై శ్రీరాముడు అనే పేరు అవతరించి రావణ సంహారము, దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ 20వ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు. ఈ అవతారాల్లో స్వామివారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించారు. వంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో
మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జనపుత్రునిగా బుద్ధనామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారము. 22వ అవతారము కలియుగం 8వ సంధ్యలో రాబోతుంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలగిరేగినప్పుడు శ్రీహరి విష్ణును బ్రాహ్మణుని ఇంట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తారు. ఇంకా అసంఖ్యాక సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. శ్రీ మహావిష్ణుమూర్తి విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమును పేరుట అధ్యయనం చేయించారు. మహర్షి ఇలా వివరించగా శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని ఉంది అని అత్యంత ఉత్సుకతో వేడుకోగా పరమ పౌరాణికుడైనటువంటి సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. అప్పుడు ఆయన కనులు తెరవగానే ప్రాణాయామం చేసి ఇలా ప్రార్థించాను. మీరు పరమేశ్వరుడు భగవానుడైనటువంటి శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింతసేపు కూడా ఆ పరమ పురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. అప్పుడు వ్యాస మహర్షి మాతో నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాము. అది బ్రాహ్మణుడు, కే గురువు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వవేదసారము సర్వజ్ఞానపారము మీరే మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాము. శాస్త్ర సారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్య దేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించారు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమ భక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరిచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తూ ఉన్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు కూడా ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. పరమేశ్వరుడు, బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి, పరమాత్మ సర్వేశ్వరుడును అయినటువంటి విష్ణు భగవానుని సదా ధ్యానిస్తూ ఉంటాను. బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని, జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడైన నై ఉంటూ ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడును, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయినటువంటి వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూ ఉన్నాడో ఆ పరమపద పరమేశ్వరుని భగవానుడైనటువంటి శ్రీహరిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఈ విష్ణుసారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు. అలా ఆయన ఇంకా ఇలా చెప్పాడు. సంపూర్ణ జగత్తంతా కూడా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ కూడా శరణ్యుడు ఆయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడై ఉంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తూ ఉన్నాను. ఒకే సూత్రంలో గుచ్చబడినటువంటి మణులలాగా మనమంతా కూడా సత్వ, రజో, తమో గుణాలతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము.
సహస్రముఖుడు, సహస్రాది కవుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమసత్యము, సత్యకర్ముడు, పురాణాల్లో స్తుతింపబడు పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయకాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డవాడు అయినటువంటి ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తూ ఉన్నాను. అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవవానికి మూలమైన దేవ, యక్ష, రాక్షస, నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తూ ఉన్నాను. చిన్న చిన్న చేపలు కదలాడుతూ ఉన్నట్లుగా ఈ జగాలన్నీ కూడా మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతూ ఉంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకము, నాభిలో ఆకాశము, చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గము, మత్స్యంలో పాతాళము, భుజాలలో సమస్త దిశలు, ఉచ్చాశ్రమంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగసందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. ఈ జగత్తునకు ఆది అయినటువంటి అనాది తత్వమాయాది నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి స్వర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలవుతూ ఉన్నాయో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. మునీంద్ర, ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా కూడా శ్వేతద్వీపం చేరుకుని అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతుల ఓనర్చి పరమ సారత్వతత్వము స్వరూపుడైనటువంటి విష్ణువు ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా కూడా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున కూడా శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు. హే దేవేశ్వర, హరే, దేవాది దేవుడు ఎవరో, పరమేశ్వరుడు ఎవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా, ఏ నియమాన్ని పాటించి, ఏ పూజలు చేసి, ఏ ఏ ఆచరణలను అనుసంధించి ఏ పరమాత్మను ఆ ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానము. స్వరూపం ఎట్టిది? ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టించబడింది? దీనిని పరిపాలించేదెవరు? ఆయన ఏ ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు? మరియు ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది? సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతూ ఉన్నాయి? ఈ దృశ్యమాన జగత్తంతా కూడా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? ఈ విషయాలన్నింటినీ కూడా తెలిపేదే నిజమైన జ్ఞానము, సత్యమైన సారతత్వము. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసుని అని వీరంతా కూడా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ కూడా పరమేశ్వర మహాతత్వాన్ని, ధ్యాన యోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చెయ్యండి అని అంతా కూడా అడిగారు. అప్పుడు భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శివునికి పరమాత్మ మహాతత్వాన్ని, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని, యోగాదిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైనటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. దేవ, బ్రహ్మాది దేవతలారా, నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకి స్వామిని నేనే. దేవమానాది జాతులన్నింటికీ కూడా ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుడను నేనే. రుద్రదేవ, మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది, వ్రతనియమ సదాచార సదాచరణములచే సంతుష్టుడైనటువంటి వారి మనోరథాలను నెరవేర్చేది కూడా నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్టనాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజ వల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే.
స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని, యోగాన్ని, ఆద్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞానను, శ్రోతను, మననను, కర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాలన్నీ కూడా సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైనటువంటి పరమ దైవాన్ని నేనే. ధ్యానము, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దేవత్మునులారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, జ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణమాశ్రమాన్ని, వాటి వెనుక ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కూడా నేనే. యమనియమాలు, వ్రతాలు, సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే. పుట్టిన కాలంలో పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీగ్రహణము నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు. నేను ఇలా ఆశీర్వదించాను. ఓ పక్షిరాజా, నీవడిగినటువంటి వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగద్య దాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతలనందరినీ కూడా ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలను విరిచి వేస్తే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మహత్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే గరుడ పురాణము అను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఈ వినుతసుత, దేవగణాల్లో ఐశ్వర్యానికి, శ్రీరూపానికి నాకున్నటువంటి విఖ్యాతయే పురాణాల్లో నీ ఈ గరుడ పురాణానికి కుంటుంది అని విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. పరమశివ, నా ద్వారా గ్రహించిన గరుడ మహాపురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల అబ్బిన విద్యా బలం వల్ల ఒక కాలిపోయినటువంటి చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు. గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునరుజ్జీవులను చేశాడు. నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడినటువంటి గరుడ మహాపురాణాన్ని మీరు వినండి అని. అది మహామునులారా, సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాస మహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ మహాపురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను అని. వివిధ అంశాలేవనగా సర్గవర్ణనము, దేవార్చనము, తీర్థ మహాత్మ్యము, భువన వృత్తాంతము, మన్వంతరము, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దాన ధర్మము, రాజధర్మము, వ్యవహారము, వంశానుచరితము, వ్రతము, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదము, ప్రళయము, ధర్మము, కర్మము, కామము, అర్థము, ఉత్తమ జ్ఞానము, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజ లీల విస్తార వర్ణనము. దేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణ అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణువాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్యముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని
ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దాన్ని తీర్చాలి. హరి శివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణము తనను ఆదరంగా చదివే